కన్యా రాశి వారికి మంగళవారం మీరు ఊహించిన దానికంటే వేగంగా ఒక పని పూర్తయ్యే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక విషయం చాలా రోజులుగా మీ మనసులో భారంగా ఉంటే దానికి ఇప్పుడు ఒక పరిష్కారం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీరు తీసుకునే ఒక ధైర్యమైన నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితానికి కారణం కావచ్చు. అసలు ఏ విషయంలో ఆ శుభవార్త బలంగా ఉందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ముందుగా ఈ కన్యా రాశి వారి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీ రాశికి సంబంధించిన దినఫలాలు, పంచాంగం, ఫైనాన్స్, కెరియర్, బిజినెస్ మరియు మనీ రిలేటెడ్ ఆస్ట్రాలజీ ఇన్సైట్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి. ఈరోజున ఆగస్టు 25వ తేదీ మంగళవారం శ్రావణ మాసంలో కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయా? ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుందా? వ్యాపారంలో కొత్త అవకాశం వస్తుందా? ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, విద్య మరియు మహిళలకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈరోజు ముఖ్యంగా మీకు చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక పని విషయంలో స్పష్టత రావటం మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుందని చెప్పొచ్చు. ముందుగా ఈ రోజున ఉన్నటువంటి పంచాంగ వివరాలను మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రోజున పంచాంగం కనుక మనం చూసుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనం సంవత్సరము దక్షిణాయనము అవుతుంది. వర్ష ఋతువు శ్రావణ మాసము తారీఖు 25వ తారీఖు ఆగస్టు 2026వ సంవత్సరం వారం మంగళవారం అవుతుంది. అలాగే తిథి చూసుకుంటే ద్వాదశి తిథి అవుతుంది. ఉదయం 6:21 వరకు ఉండి తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఇక నక్షత్రం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 10:51 వరకు ఉంటుంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. అమృత గడియలు చూసుకుంటే మధ్యాహ్నం 3:48 నుంచి 5:33 వరకు ఉన్నాయి. అలాగే వర్జ్యం చూసుకుంటే తెల్లవారుజామున 5:16 నుంచి 7:02 వరకు ఉన్నాయి. దుర్ముహూర్తం చూసుకుంటే ఉదయం 8:34 నుంచి 9:24 వరకు ఉన్నాయి. ఈ రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం అనేది చేస్తున్నారండి. మంగళవారం కావటంతో ఆంజనేయ స్వామిని స్మరించటం, అలాగే ధైర్యంగా పనులను ప్రారంభించటం ఆధ్యాత్మికంగా శుభప్రదంగా మనం భావించవచ్చు. మరి ఈ కన్యా రాశి వారికి ముఖ్యమైన ఫలితాలు ఏంటో మనం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాశి వారికి సంబంధించిన ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూసుకుంటే డబ్బు విషయంలో మీకు ఊరట కలుగుతుందన్న విషయాన్ని మీరు గమనించుకోవాల్సి ఉంటుందండి. కన్యా రాశి వారికి రావాల్సినటువంటి పెండింగ్ పేమెంట్లు లేదా ఆర్థిక సహాయం విషయంలో ఒక స్పష్టమైన సమాచారం రావచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మొత్తానికి సంబంధించి కదలికలు కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఖర్చుపైన నియంత్రణ మీకు లాభంగా మారుతుందని చెప్పొచ్చు. ఈరోజు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్, సేవింగ్స్ మరియు ఎక్స్పెన్సెస్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యంగా అవసరం లేని ఈఎంఐ లేదా అప్పు తీసుకునే నిర్ణయాలను తొందరగా మీరు చేయకుండా ఉండటం అనేది మంచిదండి. ఇక జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా కనుక మనం చూసుకుంటే ఉద్యోగ మరియు వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుందండి. అలాగే ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక పని లేదా ఇచ్చినటువంటి సజెషన్ను పై అధికారులు పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కెరియర్ గ్రోత్ కోసం మీ ఆలోచనలు స్పష్టంగా మీ యొక్క సీనియర్స్ లేదా సహోద్యోగులకు వివరించే ప్రయత్నం చేయండి. ఇక వ్యాపారంలో కొత్త దారులు ఉంటే వ్యాపారస్తులకు ఇప్పటికే ఉన్న కస్టమర్లు లేదా పరిచయం ద్వారా మీకు కొత్త బిజినెస్ లీడ్ అనేది రావచ్చు. చిన్న అవకాశాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ఫ్యూచర్ పొటెన్షియాలిటీ ఏంటి అనేది పరిశీలించుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఫలితాలు ఇస్తున్నాయి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు ఎక్కువగా మెంటల్ వర్క్లోడ్ తీసుకోకుండా పనులను ప్రియారిటీ ప్రకారం పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని పర్ఫెక్షన్తో చేయాలని ఒత్తిడి మీకు కొంతమేర అలసటకు దారి తీసేటటువంటి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఇక భోజనం, నీరు మరియు నిద్ర విషయంలో రొటీన్ తప్పకుండా పాటించండి. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే మీకు స్వయంగా మందులు మార్చకుండా వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి ఇక ప్రేమ వ్యవహారాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో మనం క్లుప్తంగా
తెలుసుకుందాం. ప్రేమ సంబంధాలలో మీకు చిన్నపాటి అపార్థం ఉంటే దాన్ని పెద్ద సమస్యగా మార్చకుండా మీరు నేరుగా మాట్లాడండి. మీ మాటల్లో నిజాయితీ ఉంటే కనుక రిలేషన్‌షిప్ క్లారిటీ అనేది పెరుగుతుందనే విషయాన్ని మీరు గమనించుకోండి. ఇక ఈ రాశి వారికి సింగిల్స్‌గా ఉన్నవారికి స్నేహితుల పరిచయం లేదా సోషల్ సర్కిల్ ద్వారా కొత్త వ్యక్తితో సంభాషణలు మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా సమయాన్ని తీసుకోవటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచనగా మనం భావించవచ్చు. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ కుటుంబపరమైనటువంటి అంశాలను గనక మనం ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటే కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం చేసుకునే విషయంలో మీ సలహా అవసరం కావచ్చు. ప్రశాంతంగా ఆలోచించి మీరు ఇచ్చే మీ సూచన అందరికీ బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో ఒకరికి సంబంధించిన ఉద్యోగం లేదా భవిష్యత్తు ప్రణాళికకు మీరు శుభవార్త వినేటటువంటి అవకాశం ఉంది. ఆ వార్త కుటుంబంలో మీకు ఆనందాన్ని పెంచేటటువంటి సూచనలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఈ రాశి విద్యార్థులకు స్టూడెంట్స్‌కు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయనేది మనం కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ రోజున చదువులో ఫోకస్ పెరిగే అవకాశం అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే చదివిన అంశాలను మీరు రివిజన్ చేయటం మీకు మంచి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో లేదా ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కెరియర్ ప్రిపరేషన్ చేస్తున్నవారు ఇతరులతో పోల్చుకోవటం తగ్గించుకుని మీకు బలహీనంగా ఉన్న టాపిక్స్ పైన ప్రత్యేకంగా మీరు పనిచేయాల్సి వస్తుందండి. మరి ఈ రాశి మహిళలకు స్త్రీలకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క స్త్రీలకి చాలా కాలంగా మీరు ఏదైతే వాయిదా వేస్తూ వచ్చారో మీ యొక్క ప్రొఫెషనల్ పని కావచ్చు, పర్సనల్ పని కావచ్చు తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. చిన్న అడుగైనా కూడా మీరు ముందుకు అడుగు వేయటం అనేది చాలా మంచిదిగా ఉంటుందండి. అలాగే కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలలో బడ్జెటింగ్ మరియు ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి మీరు ఇచ్చే సూచన అనేది ఉపయోగకరంగా ఉండేటటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తాయండి. మరి ఈ రాశి వారు చక్కగా ఈ రోజున చేసుకోవాల్సినటువంటి పరిహారాలను కనుక మనం గమనించుకున్నట్లయితే మంగళవారం ఉదయం లేదా సాయంత్రం ఆంజనేయ స్వామిని భక్తితో స్మరించుకొని హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకోవటం అనేది చాలా మంచిదండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా మీరు ప్రార్థన చేసుకోవటం చాలా మంచిది. అలాగే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు భక్తితో జపించి ఒక అవసరమైన వ్యక్తికి ఆహారం లేదా సాధ్యమైన సహాయం అందించడం అనేది చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క మంగళవారం వాయిదా పడిన విషయాలు ముందుకు వెదలటం, అలాగే ఉద్యోగంలో మీ ఆలోచనలకు గుర్తింపు రావటం, వ్యాపారంలో కొత్త దారి కనిపించడం వంటి పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మీ విజయానికి ముఖ్యమైన సూత్రం ఒక్కటే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అన్నిటినీ కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సరిచేయాలని ప్రయత్నించకుండా అత్యంత ముఖ్యమైన ఒక పని పైన మాత్రమే దృష్టి పెట్టండి. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీకు ధైర్యం బాగా పెరిగి మీరు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరగా అందాలని కోరుకుంటున్నామండి. ఈ రోజున కన్యా రాశి వారికి ఎటువంటి శుభవార్త రావాలని మీరు కోరుకుంటున్నారో ఈ యొక్క కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కన్యా రాశి వారికి షేర్ చేయండి. ప్రతిరోజు రాశి ఫలాలు మరియు పంచాంగం మరియు ఫైనాన్స్, కెరియర్ అండ్ బిజినెస్ ఆస్ట్రాలజీ ఇన్సైట్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. కన్యా రాశి వారికి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి వారికి వారి కుటుంబానికి అని కోరుకుంటూ నమస్కారం.